చూపించడం అంటే గాల్లో చూపిస్తారు, నీళ్ళలో చూపిస్తారు. నెక్స్ట్ రెండో క్వశ్చన్, చెప్పండి. భగవంతుడు ఏ వైపు చూస్తున్నాడు ఉంటే? అది కూడా నేను చెప్పలేదు. భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను చెప్పలేదు. సరే నేను చెప్తాను. నేను చెప్పండి. భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఒక మహారాజు ఈ 3 ప్రశ్నలు అడిగాడు. మహారాజు అడిగి ఎవరిని పండితులను అడిగాడు, మీరు ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడిగాడు. మహారాజు అడిగాడు. వీళ్ళకి అనేక రకాలైన సమాధానం చెప్పారు, పండితులు చెప్పారు. కానీ మహారాజుకి ఇవి నచ్చలేదు. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం నచ్చడం లేదు. 3 రోజులు గడిగించాడు. 3 రోజుల లోపల మీరు ఈ 3 సమాధానాలకి నేను సమ్మతపడి వినేటటువంటి సమాధానం మీరు చెప్పారా? సరే సరే, లేదంటే మీకు దేశ బహిష్కరణ చేస్తానని చెప్పి మహారాజు చెప్పేశాడు. పండితులు అందరికీ చెప్పారు. ఇందులో పండితులు ఏం చేశారంటే, 2వ రోజు ఒక సముద్రం దగ్గరికి పోయేసి బోరు ఏడుస్తున్నాడు అతను. ఒక పండితుడు ఏమని, రేపటితో ఈ రాజ్యానికి నాకు నూకలు చెల్లిపోతాయి, రేపు ఈ సమాధానం చెప్పకపోతే 3వ రోజు సమాధానం చెప్పకపోతే ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ భార్య బిడ్డలు అందరూ వదిలేసి, అందరూ వాళ్ళతో సహా నేను ఈ రాజ్యం వదిలేసి నేను వెళ్ళిపోవాలా అనేసి చెప్పి ఏడుస్తున్నాడు ఆయన. ఇంట్లో ఒక పండితుడు, మహాపండితుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏనైనా ఎందుకు ఏడుస్తున్నామని అడిగినాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నామని అడిగాడు. ఆ పండితుడిని అడిగాడు. స్వామి, జరిగిన విషయాలంతా చెప్పాడు. మహారాజు ఇలా 3 ప్రశ్నలు వేశాడు. ఈ 3 ప్రశ్నలకి మీరు 3 రోజుల సమాధానం చెప్పకపోతే దేశ బహిష్కరణ చేస్తానని చెప్పి మహారాజు చెప్పాడు. కాబట్టి మీరు మీకు ఏదైనా సమాధానం ఎందుకునైనా దానికి చింతిస్తావు. రేపు నా ద్వారా నా ప్రతినిధి వస్తాడు మీ మహారాజు సభకు. ఆ మహారాజు సభకు వచ్చినట్టు ఆ ప్రతినిధి చెప్తాడు ఈ 3 సమాధానం, నువ్వు నిశ్చింతగా ఉండి వెళ్ళిపోవాలని చెప్పి ఆ పండితుడు చెప్పాడు. ఈయనకి ఆనందం అయింది. ఏదో ఒక సంశయం కూడా మూలం ఉంది, రేపు ఏం జరుగుతుందో ఏమో అనేసి ఒక సంశయం కూడా ఉంది అతనికి. చెప్పగలుగుతాడా లేదా వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి అది కూడా ఉంది అతని ఉంది. కానీ మరుసటి రోజు మహారాజు కొలువు తీరినాడు. కొలువు తీరిన తర్వాత ఈ 3 ప్రశ్నలకి పండితులు తెలిసి సమాధానం చెప్తామని చెప్పినారు కదా. జనాభా చాలా మంది వచ్చారు. ఈ 3 ప్రశ్నలకి ఏం చెప్తారు సమాధానం అని వినాలనేసి అని చెప్పి ఆ రాజ్యంలో ఉండేటువంటి పౌరులంతా వచ్చేసారు. సభ కిటకిటలు ఆడుతా ఉంది సభ. ఒక 12 ఏళ్ల బాలుడు వచ్చాడు. ఎంత? 12 సంవత్సరాల బాలుడు వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్నాడు ఆయన. అతను వచ్చి మీ మహారాజు 3 ప్రశ్నలు అడిగాడు, ఆ 3 ప్రశ్నలు సమాధానం చెప్పడానికి నేను వచ్చానని చెప్పి చెప్పినాడు. ఈ బాలుడు చెప్పినాడు. వీళ్ళకందరికీ గుండె గుబేలమైంది పండితులందరికీ. ఈ పిల్లోడు 12 సంవత్సరాలు కూడా లేవు, అటువంటి ప్రశ్నలకి ఇతను సమాధానం చెప్పగలుగుతాడా అనేసి చెప్పి మనకు దేశ బహిష్కరణ తప్పదనేసి చెప్పి, నువ్వు మహారాజువి, శౌర్యవంతుడివి, ఐశ్వర్యవంతుడివి, కానీ ఇప్పుడు మా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పమంటారని మీరు అడిగినటువంటి ప్రశ్నకి మీరు మహారాజులు, నేను ఒక దేశ దిమ్మని, ఊరు తిరిగేటటువంటి దేశ దిమ్మలను. అటువంటి వాడిని భగవంతుడు నీ స్థానంలో కూర్చోబెట్టాడు. నువ్వు కింద నిలబడుకుని నేను చెప్పినట్టు నువ్వు వింటాను. భగవంతుడు ఈ విచిత్రాన్ని చూపిస్తున్నాడు మన ఇద్దరి మధ్య అన్నాడు. ఏం చేశాడు? అంతే కదా మరి. మహారాజు స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కింద నుండి ఒక చిన్న పిల్లోడు మహారాజు యొక్క స్థానంలో కూర్చోనండి దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే ఈ లలాటం చూపిస్తున్నాడు, ఈ విచిత్రమే చూపిస్తున్నాడు ఇప్పుడు మన మధ్య. ఇది చేస్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ పండితుడిని పామరుని చేస్తాడు, పామరుడిని పండితుడిని చేస్తాడు. ఇంకోటి ఐశ్వర్యవంతుని ఏమీ లేనటువంటి వాడిని చేస్తాడు, ఏమీ లేనటువంటి వాడిని ఐశ్వర్యవంతుడు కూడా చేస్తాడు భగవంతుడు. ఇది ఆయన లీలలు. ఇప్పుడు మన ఇద్దరికి ఇది చేస్తున్నాడు ఆయన, మన ఇద్దరి మధ్య చూపిస్తున్నాడు. నన్ను కూర్చోబెట్టాడు, మీరు నిలబడుకుని మాకు సమాధానం ఇస్తున్నారని చెప్పినాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ సమాధానం చెప్పి ఈయన నమస్కారం పెట్టేశాడు. ఎవరు? ఈ మహారాజు. ఇంత బాలుడు ఇంత తత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి గొప్ప మంచి మా పండితులు చెప్పలేకుండా మీకు సమాధానం చెప్పినారు. ఆయన మీకు నమస్కారం చెప్పినాడు మహారాజు. ఆ పిల్లోడు వెళ్ళిపూశాడు, చెప్పే సమాధానం చెప్పి వెళ్ళిపోయి ఏం నాకు తెలియదు అనేసి భావంతో వెళ్ళిపోతున్నాడు అబ్బాయి. తెలియనటువంటి భావంతో వెళ్ళిపోతున్నాడు, నాకేం తెలియదు అనేసి భావంతో వెళ్ళిపోతున్నాడు అబ్బాయి. ఎందుకంటే మహాత్ములంతా అలాగే ఉంటారు.